హలో రమేష్. No, this is his brother. Who's this? Wait, రచన నువ్వేనా? నువ్వు మా అన్నయ్య నంబర్కి ఎందుకు చేసావు? అసలు నీకు ఈ నంబర్ ఎలా దొరికింది? హలో హలో రచన నీదే? ఇది మీ బ్రదర్ నంబరా? వాడు 2 years బ్యాక్ యూఎస్ షిఫ్ట్ అయ్యాడు. ఇది వాడు లక్కీ నంబర్ నన్ను ఉంచమన్నాడు. బట్ హౌ డిడ్ యూ గెట్ దిస్ నంబర్? రచన హలో. మా అన్నయ్య బై నేను వాడుతున్నాను అంతే. నేను రోజు వచ్చేది ఆర్కేపురం ఫ్లైఓవర్ రూట్లోనే. మలిక్ సార్ ఏమైంది? మీకు ఒకటి చూపించాలి. వై వాట్ హ్యాపెండ్? రండి సార్. రచన యాక్టింగ్ స్ట్రేంజ్. అసలు ఏం జరుగుతుంది? You killed her, Aditya. వాట్? నువ్వు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకుంటా. నీ వల్ల పాప చనిపోయింది. ఏ యాక్సిడెంట్? ఏ పాప? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రెడ్ జాకెట్ మీ అన్నయ్య బైక్ ఫ్లైఓవర్ మీద వెళ్ళడం నేను ట్రాఫిక్ కెమెరాలో చూశాను. అది నువ్వు అయ్యుండొచ్చు. నేను ఎప్పుడు అనుకోలేదు. లిసన్, నేను డైలీ అదే ఫ్లైఓవర్ మీద వెళ్తుంటాను, కానీ ఎప్పుడు ఏ డివైడర్ బ్లాక్ మూవ్ చేయలేదు. సార్ ఇది ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిన వెహికల్ సార్. అవును, ఆ రెడ్ జాకెట్ వేసుకున్న అతను. సార్ ఇది 1 నిమిషం తర్వాత ఆపోజిట్ లైన్ లో వచ్చిన వెహికల్ సార్. ఆ డివైడర్ బ్లాక్ ని నేను మూవ్ చేయడం నువ్వు చూసావా? నేను చూడలేదు. మరి నువ్వే అజ్యూమ్ చేసుకున్నావు అంతే కదా? అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? పైకి వెళ్ళిన వెహికల్ వేరే సార్, కిందికి వచ్చింది వేరే సార్. నేను అన్నయ్య బైక్ ని సర్వీసింగ్ ఇవ్వాలి, కానీ నాకు గెరాజ్ కి వెళ్లే టైం లేక మెకానిక్ నా ఫ్రెండ్ కాబట్టి ఇద్దరం ఫ్లైఓవర్ మీద మీట్ అయ్యాం. నేను ఫ్లైఓవర్ అదర్ సైడ్ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ఇది నోటీస్ చేశాను సార్. సేమ్ వెహికల్, సేమ్ కలర్, సేమ్ మోడల్, కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం వేరే. ఇంజిన్ ఏదో సౌండ్ బైక్ రేపు తీసుకుంటాను. అక్కడ బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అంతే. అతను నా బైక్ తీసుకెళ్లాడు, నేను అతని బైక్ లో వెనక్కి వచ్చాను. ఇది జరిగింది. అంటే ఆ డివైడర్ బ్లాక్ నువ్వు మూవ్ చేయలేదా? నో రచన, నేను షార్ట్ కట్స్ లో యూటర్న్ తీసుకునే టైప్ కాదు. ట్రస్ట్ మీ. నీకొక ఛాన్స్ ఇస్తున్నా. రేపటికల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. సార్ జాకెట్. Oh my God. హలో రచన, అయ్యుదే? ఆదిత్య నువ్వు ఎక్కడ ఉన్నావు? నా ఫ్లాట్ లో ఉన్నాను. ఎందుకు? జస్ట్ హోల్డ్ ఆన్ 1 సెకండ్ రచన, హోల్డ్ ఆన్. ఆదిత్య, ఆదిత్య డోంట్ గో. ఆదిత్య, ఆదిత్య. ఎవరు? హలో హలో. హలో రచన, నేను మీకు ఇచ్చిన అడ్రస్ తప్పు. దే సంథింగ్ రాంగ్ అని ఆ రెడ్ జాకెట్ అతను బ్లాక్ మూవ్ చేయలేదు. సార్ తెలుసు సార్ అతను కాదని. మీకు ఎలా తెలుసు? ఆ రెడ్ జాకెట్ వేసుకున్నవాడు నా ఫ్రెండ్, నా ఆఫీస్ లోనే పని చేస్తున్నాడు. దట్స్ స్ట్రేంజ్. సార్ రియల్లీ నీడ్ యువర్ హెల్ప్. ఏమైంది రచన? అసలు ఎక్కడ ఉన్నావు? సార్ నేను చెప్పేది మీరు నమ్మరని నాకు తెలుసు, కానీ నా ఫ్రెండ్ లైఫ్ డేంజర్ లో ఉంది. షీల్ కిల్ హిమ్ సార్. ఐ రియల్లీ నీడ్ యువర్ హెల్ప్. చెప్పండి, ఏం చేయాలి? వచ్చే లెఫ్ట్ తీసుకోండి. రితేష్. ఎస్,
హలో, ఎవరక్కడ? ఎవరది? రచన, రితేష్ నాతోనే ఉన్నాడు. మేము అట్లా వస్తున్నాం. బాయ్. ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? మీ వైఫ్ అండ్ డాటర్ చనిపోయిన అదే రోజు ఒక బైకర్ ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు. ఏమన్నారు సార్ మీరు? ఆ బైకర్ ఆ బ్లాక్స్ మూవ్ చేసి రోడ్డు మధ్యలో పెట్టడం వల్లే మీ వైఫ్ కి డాటర్ కి యాక్సిడెంట్ అయిందని చెప్పి మేము అనుకుంటున్నాం. దిస్ ఇస్ జస్ట్ స్పెక్యులేషన్ రితేష్. హలో, చెప్పు మలిక్. సార్, ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్న వాడి నెంబర్ దొరికింది. ఎస్ సార్, 100%. తన పేరు, అడ్రస్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడే చేస్తాను సార్. రితేష్ రండి. ఏ ఫ్లోరు? 13. రితేష్, నిన్న రాత్రి మీ వైఫ్ ని పాపని మా ఇంట్లో చూశాను. ఆదిత్య, 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 ఆదిత్య. Just breathe. ఆదిత్య, Just keep breathing. ఆదిత్య, are you okay? Aditya, you're okay. Just keep breathing. మనం వెళ్ళాలి, Relax. మనం వెళ్ళాలి, Wait, మనం వెళ్ళాలి. We have to go. Ritesh, జాగ్రత్త. రితేష్, రితేష్. అన్నా, 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 నాన్న, ఎలా ఉన్నారా? నీకేం కాలేదు కదా? నాన్న, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. నువ్వు వచ్చేసావుగా, ఇంక డాడీ ఎక్కడికి వెళ్ళాడు. మిస్ సో మచ్ రా. అమ్మ ఇక్కడ. మాయా, మీరిక్కడేం చేస్తున్నారు? ఎందుకు కాపాడారు వాణ్ణి? మాయా, ఎలా ఉన్నా మాయా? మన ఆర్న చావుకి కారణం వాడి. ఊరికే వదలు. ఆదిత్య, ఇక్కడ కూర్చో. రచన, దాంతో మాట్లాడుతుండు. నేను అంబులెన్స్ కాల్ చేస్తాను. ఆదిత్య, talk to me. ఆదిత్య, ఆదిత్య. మాయా, యాక్సిడెంట్ అయిన రోజు అసలు అసలు ఏం జరిగిందంటే... హలో, చెప్పు బంగారం. పార్టీకి వెళ్ళాలిగా, ఎప్పుడు వస్తావు నాన్న? వచ్చేస్తున్నానమ్మా. ఇక్కడ వర్షం బాగా పడుతుంది, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. నాన్న, పింకీ గిఫ్ట్ ఏం తీసుకొస్తున్నావు? అవును కదా బంగారం, ఫోన్ ఒకసారి అమ్మకి అమ్మా. అమ్మా, నాన్న. ఎక్కడున్నారు? మాయా, పింకీ కొన్ని గిఫ్ట్ ఆఫీసులో మర్చిపోయాను. మీరు రెడీగా ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను, సరేనా? సరే, తొందరగా రండి. సారీ మాయా, ఇలా జరుగుతుందని అనుకోలేదు మాయా. అది కూడా మన ఫ్యామిలీకి. ఆదిత్య,
బ్రీత్. యాక్సిడెంట్ రోజున బ్లాక్ మూసేసి రిటేష్. మాయా ఐఎమ్ రియలీ సారీ మాయా. నన్ను ముట్టుకోకు. మాయా డోంట్ టచ్ మీ. ఆర్నాని చంపింది నువ్వే. మన ప్రపంచం, మన కళ అన్ని ఆర్నానే అనుకుని ఆనందంగా బతికాం. చంపేశావుగా, నీ చేతులతోనే చంపేశావుగా. అర్రా, నాన్నేం చెయ్యొద్దమ్మా. I'm sorry రమగా. నాన్నేం చేయలేదు. I'm sorry, నాన్నేం చేయలేదు. నేను నాన్నేం చేయను బంగారు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను బేబీ. రిటేష్, డోంట్ డూ ఇట్. నా మాట విను రిటేష్. రిటేష్. మాయా 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 హెల్ప్ హెల్ప్. అన్నా 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 తను చనిపోయిందన్న నిజం తనకే తెలీదు. నాన్న ఎక్కడని అడిగితే ఏవేవో కథలు చెప్తున్నాను. నువ్వు బతికే ఉండాలి. పాప చావుకి కారణం నువ్వే అని తెలిసి బాధతో బ్రతికే ఉండాలి. అదే నీకు శిక్ష. Maya, please don't leave me, Maya. 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 నన్ను వదిలేయొద్దు Maya. Maya. Maya, please Maya. Maya. Anna. Anna. నన్ను వదిలేయొద్దమ్మా. అన్న నన్ను వదిలిపోద్దమ్మా. అన్న. అమ్మా, నానమ్మ నాతో రావట్లేదా? డాడీకి చాలా పనులున్నాయి, తర్వాత వస్తారు.